దేవుడే వచ్చి కనపడడం కాదు, మనుషుడుగా కనపడాలి. దేవుడే దిగిరాడు. ఒక మనిషికి సాయం చేయాలంటే దేవుడు వచ్చి సాయం చేయడు. ఎవరు సాయం చేస్తారు? ఎవరు చేస్తారు? మనిషి ద్వారా మనిషికి దేవుడు చేస్తాడు. కానీ దేవుడు వచ్చాడు, బ్రదర్ బాగున్నావా, నీ కనుక నేను పంపబడ్డా, నీకేం కాదు చెప్పు. అది కాదు. దేవుడు ఒక మనిషి ద్వారా చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా లోకంలో దేవుడు తన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రకృతి ద్వారా, సృష్టి ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆ తర్వాత మనుషుల ద్వారా మాట్లాడతాడు. ప్రకృతి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో జ్ఞాపకం చేస్తాడు. యోనా, నువ్వు నీళ్ళు వెళ్ళాలి, వెళ్తావు, ఏం చేయాలి? అక్కడ వెళ్ళి దుర్గతి ప్రకటించాలి. మీరు మారు మనసు పొందకపోతే దేవుని యొక్క ఉన్నత అవసరం చచ్చిపోతారు. ఓడ రేవుకి వెళ్తే అర్థం చేశాడు యోనా. నేను వెళ్తే వింటాడు. ఎందుకు వింటాడు? మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు, అనవసరం. తార్షీషుకి వెళ్తున్నాడు. తార్షీషుకి వెళ్ళే సమయంలో దేవుడు సృష్టిని వాడుకున్నాడు. సముద్రము తుఫాను చేత చెలరేగి ఉద్యమించిన పెద్ద తుఫాను, సుడిగుండంలో చిక్కినటువంటి ఆ నావ ఓడ భయంకరమైన పరిస్థితి. అందరూ చచ్చిపోతారనుకున్నారు. అందరూ ఆందోళన చెందుతుంటే ఎవరైనా తిరిగాడు. అమరమణ తలవాల్చుకొని ప్రశాంతంగా నిలబోతున్నాడు. ఏమైనా ఆలోచిస్తున్నాడంటే ఏం పర్వాలేదు, దేవా అలాగే ప్రార్థన. ఏమని? దేవా, నేను నిధివేకి వెళ్ళలేదు, నేను దాసం చెప్తున్నా, క్షమించుకో, ఏమనుకోవా. మనిషికి ఉండే మంచి లక్షణం ఏంటంటే చేయాల్సినంత చేసి, దేవా క్షమించుకో ప్రభువా ఒకసారి. ఆయన చెప్పింది వినకపోగా ఆయన క్షమించమని అడిగేటువంటి నేచరోని అక్కడ మీరు చూస్తే ప్రకృతి వ్యతిరేకంగా పనిచేసింది. ఎవరు? అదే సృష్టించినటువంటి తిమింగలమైన చేప యోనాకు దేవుడికి అనుకూలంగా పనిచేసింది. 3 రోజులు ఉపవాసం ఉంటుంది ఆ చేప. అది ఏంటో మనకు అర్థం కదా, సైన్స్. యోనా నినివే వెళ్ళే కాలంలో తిమింగలం యొక్క ఆ కడుపులో ఉండి, నాచులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, జలమయం అంతా జలమయంలో ఉన్నది. అసలు నా చుట్టూ నాసు చుట్టుకొని ఉంది. నీ సృష్టి ఎంత అందమైంది ప్రభా, ఈ కార్యవంతమైన ఈ సమస్తానికి లోబడి నా జీవితం బ్రతికిస్తున్నామని ఎదిగతి ప్రార్థన చేశాడు. అంటే ఎల్లప్పుడూ కూడా ప్రకటించినటువంటి సృష్టి క్రియల ద్వారా చేప ప్రకటించింది, ఉపవాసాన్ని ప్రకటించింది. భక్తులైనటువంటి యోనాను రక్షించింది ఆ చేప. ఈ రోజున మన జీవితాలలో టెక్నాలజీ సమస్తం అపరిమితమైనటువంటి రోజుల్లో ఉంటుండగా మనం ఏం పని చేస్తున్నాం, ఏం చేస్తున్నటువంటి విషయంలో కాకుండా మన యొక్క స్థాయి, సామర్థ్యం, మనటువంటి ప్లేస్ ఎలాంటిది, దేవుడు ఇచ్చినటువంటి సమయం, ఈ ప్లేస్, ఈ భూగోళం, ఈ భూమిలోటువంటి పంచభూతాల మిళితమైనటువంటి దేహంలో దేవుని భయపడ దాని వల్ల బాధ్యత కలిగి ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. మనందరికీ అవకాశమే. ఎంతకాలం కూడా ఏం తెలియదు. ఎంతకాలం ఉండవు. అలా అంటే కొంచెం భయం కూడా. అలా అంటే భయం కూడా. ఎందుకు భయం అంటే అదే కాదు, ఈ దేనికి భయపడం కానీ ఒక్క మాట భయపడడం. ఎల్లప్పుడూ ఏ కాలేదు, ఏ సుఖం అక్కడ వరకు ఉన్నాం, అసలు మనం లేదు నాకు అంటే దేవా ఎంత స్తోత్రం ఆయన. ఎందుకంటే మా పిల్లలు అందువల్ల మనిషి యొక్క ఆశ ఈ ప్రయాణంలో దేవుడు కృపగా నీవు నేను ఎల్లప్పుడూ జీవించాలని ఈ సృష్టి ప్రార్థన చేస్తుంది. యోగ పత్రిక
రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ సృష్టి నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తుంది. మనం గమనిస్తే 22వ అధ్యాయం 8వ అధ్యాయం 22వ వచనం రోమియోకు రాసిన పత్రికలో ఈ సృష్టి నీ కొరకు నా కొరకు ప్రార్థన కూడా చేస్తుంది, బాధ్యత వహిస్తుంది, లోడుతుంది, దేవుని భయపరుస్తుంది. ఇంత మాత్రమే కాదు కానీ తాను కూడా మనతో పాటు ప్రార్థన చేస్తుంది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నది. అంతేకాదు మనము కూడా దత్తపుత్రములు కావాలని, అనగా మన యొక్క విమోచన కొరకు కనిపెట్టు దేవుని యొక్క నామములో మన యొక్క రక్షణ మన పొందబోయేటువంటి దేవుని యొక్క కృపణల సృష్టి పూర్వుచుంది అద్భుతమైనటువంటి కార్యాలు. అందువలనే దైవికమైనటువంటి కృపలో, దైవికమైనటువంటి ఆశీర్వాదంలో ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి మాట ఇప్పుడు ఈ రోజులలో ధర్మము ఒంటి పాదం మీద ఉందాడు. ఏ పాదం మీద? ధర్మము ఒంటి పాదం మీద నడుస్తుంది అంటారు అందరూ. అంటే ఆ పాదం మీద కథమనమాట. ఈ మాట నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నా. నేను అనుకుంటే అప్పుడప్పుడు ఒంటి పాదం మీద 20 సంవత్సరాలు అంటారా? ఆ ఒంటి పాదం ఎప్పుడో పోయిందని అడిగి ఒంటి పాదం ఎప్పుడో పోయిందంటే ధర్మం లేదు, ఏం లేదు. ఉన్నదంతా కూడా సెల్ఫిష్నెస్, ఉన్నదంతా కూడా స్వార్థం, ఉన్నదంతా కూడా నాదే నాదే నాదే, లోకం నాదే. లోకంలో మానవ జీవితాలు ఆత్మానము మంగులతో, అధికారం కొరకు, ధనం కొరకు, హోదా కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రతిదాని కొరకు ఆత్మానం తప్ప కోల్పోయినటువంటి ఆత్మీయతల గురించి మాట్లాడే రోజులు పోయాయి. అందువలనే భూమి మిగుల తూర్చుంది రోజులు. చూడండి యెషయా గ్రంథం 24వ అధ్యాయం. యెషయా గ్రంథం 33:9 వచనం, లేదంటే కీర్తన 24:20. కీర్తన 24:20. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. గుంటయు నీవు నీకు తటస్థితము, తూములు పైకి తీయబడినవి, భూమి పునాదులు కంపిస్తున్నవి, భూమి కొద్దిగా మొదలైపోచున్నది, భూమి కేవలం తొలగలైపోచుంది, భూమి బహుగా బద్దలచుంది, భూమి మత్తున వలె కేవలం తూలుచున్నది, పాక వలె అటు ఇటు ఊగుచున్నది. ఇది భూమి యొక్క పరిస్థితి. కాలంగా ఈ సృష్టిలో మనం నివసించేటువంటి ఈ భూమి యొక్క పాత్ర. ఈ మధ్య ఇరాన్, రష్యా కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మధ్య న్యూస్ చూస్తున్నాం. రష్యా ప్రెసిడెంట్ పుతినే కావచ్చు, ఆయన ఒక అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను ఒక బటన్ నొక్కితే ఈ భూమి ఉండదు అన్నాడు. అంతే. ఏమంటే బటన్ ఒక మనుషుడు తన జ్ఞానం చేత సృష్టించినటువంటి అటామిక్ పవర్ భూమి లేకుండా చేసేది. అదే తూరడం అంటే. తూరడం అంటే పుతిన్ దూరితే భూమి దూరినట్టే. పుతిన్ దూరితే భూమి మీద ఉన్నటువంటి మానవ జీవితం అజ్ఞానమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని సృష్టి మనిషికి అందిస్తుంది. దేవుని సృష్టి సహకరిస్తుంది. దేవుని సృష్టి దేవుని సహకరించి దేవుని యొక్క సృష్టి క్రియల ద్వారా దేవుని
లూకా స్వార్థలో మనం చదువుకున్నాం దేవుని యొక్క వాక్యం 8వ అధ్యాయం లూకా స్వార్థ 8వ అధ్యాయం 22వ వచనం తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు వద్దకి పోదామని వెళదామని వారితో చెప్పగా వారు వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి ఆ గాలి వాన తుఫాను ఆ సరస్సు మీదకి వచ్చి దోణిని ముంచి వేసే కాలంలో జరిగిన సంఘటన మనం చూసాం. వాళ్ళందరూ శిష్యులు యేసుతో మాట్లాడిన విచిత్రమైన మాట్లాడదు. నేను మరొక స్వార్థం మేము నశించిపోతాము మనకి చింత లేదా మేము నశించిపోతున్నాం ప్రభువానికి చింత లేదా. నీవు దేవుని కుమారుడు, దేవుడు సృష్టి నీదే, ఇది మాది కాదు, ఉండమంటే ఉండదు పొమ్మడదు. మరి మా పరిస్థితి ఏంటి? నిన్ను ఎన్నుకున్నందుకు నీతో ప్రయాణించినందుకు మాకు ఈ దుర్గత ఏంటనే యేసును ప్రశ్నించేటువంటి శిష్యులు నేను నశించిపోతున్నాను చింత లేదు. ఆయన లేచి గాలిని సముద్రమును కప్పింపగా బైబిల్ ఏమన్నదిగా అది మిక్కిలి నింపలమాయ. రైతులు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు సర్వశక్తిని కట్టడానికి గల ఆయన గుణలక్షణాలతో సృష్టి లోపడం మాట్లాడు అదే గుణలక్షణం. అందువలనే దేవుని యొక్క మహత్తును సృష్టి ప్రకటిస్తుంది. తుఫాను రమ్మంటే వచ్చింది, వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయింది, ఆగమంటే ఆగుతుంది.